నమస్తే. తెలుసు. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ లెవెల్ తెలుసుకుందామనే అనుకుంటున్నాను. ఓకే. మంచిది. నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. కాకపోతే నిన్న నేను డ్రా చేసిన ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవాళ పనిచేసినాయా లేదా అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ నేను డ్రా చేసే లైన్స్ రేపు పనికొస్తాయో లేదో తెలుసుకోవడానికి. ఫిలాసఫర్ అయిపోతేనేమో ఇలాంటి డైలాగ్ చెప్తే. సరే నిన్న డ్రా చేసిన లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవన్నీ ఇక్కడ కింద ఉన్నాయన్నీ. సో ఈడు నిన్న డ్రా చేసిన ఇవాళ డ్రా చేసిన అనేది మీకు కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మీకు అంత డౌట్ ఉంటే నిన్న నేను అప్లోడ్ చేసిన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ లెవెల్స్కి సంబంధించిన వీడియోస్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. లేదు బొక్క నువ్వు చెప్తే చెప్పకపోతే నేనైతే నువ్వు ప్రజెంట్ ఉన్న చెప్పరాదరా అని అనుకుంటే సరే అదే చెప్తా. సో నిన్న నేను డ్రా చేసిన ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నీ ఇవి. సో ఇది పని చేసిందామని నేను డ్రా చేసిన ఇంపార్టెంట్ లెవెల్స్ అని అనుకుంటే స్టార్టింగే బ్రేక్అవుట్ ఇచ్చేసింది. నెక్స్ట్ పుల్ బ్యాక్ ఎక్కడైంది ఇక్కడెక్కడిని మధ్యలో ఇంపార్టెంట్ లెవెల్స్ ఇది రెసిస్టెన్స్ అన్నట్టు ఏం డ్రా చేయలేదు. డైరెక్ట్ ఇక్కడ నిన్న ఉంది కాబట్టి మార్కెట్ ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అదే లెవెల్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ చూస్తే కూడా మల్టిపుల్ టైమ్స్ అదే లెవెల్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. దీన్ని బట్టి నేను ఏం చెప్దాం అనుకుంటానంటే నేను డ్రా చేసిన ఇంపార్టెంట్ లెవెల్స్ ఒకనొక టైంలో పనిచేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంతగానం ఫాల్ అయిన తర్వాత సరే పైకి వెళ్ళింది, ఫాల్ అయిన తర్వాత మళ్ళీ కిందికి ఫాల్ అవుతుంది కావచ్చు అని అనుకోని ఒకవేళ మీరు పీఈ బై చేసి ఉంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏంది, ఇక్కడ ఫాల్ అవుతుంది అని చెప్పి ఇక్కడ అనుకుంటారు, ఇమ్మీడియట్గా మళ్ళీ మొత్తం పుల్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. అప్పుడు మీ పైసలు ఏం కావాలి, మీ క్యాపిటల్ ఏం కావాలి. అందుకని ఇంపార్టెంట్ లెవెల్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో వినండి, ఇక్కడ ఏదైతే ఆల్రెడీ ఇంపార్టెంట్ లెవెల్స్ దీని కింద ఉన్నాయో ఇవన్నీ నేను ఏం డిస్టర్బ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచేస్తాను. కాకపోతే ఒక అడిషనల్ పాయింట్, ఇక్కడ 48,000 ఉంది కదా, ఇది 48,055 దీనిని ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా డ్రా చేస్తున్నా. ఫ్యూచర్లో ఎప్పుడైనా పనిచేస్తుంది. కావాల్సిన సపోర్ట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ల గురించి మాట్లాడుకున్నాం. కాకపోతే ఒక చిన్న సపోర్ట్ దొరికింది, ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ రేపటి కోసం. ఈ రేపటి కోసం అన్న డైలాగ్ ఎన్నో విన్నట్టుంది కదా, అది ఇక్కడ డైలాగ్ ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. కామెంట్ చేస్తే నాకు ఏదో పైసలు వస్తాయి అనుకుంటారు. నాకు గట్టిగా చూస్తే మీరు నా సబ్స్క్రైబర్లు, నా లైక్లు, నా వీడియోస్, నా వ్యూవర్స్ చూసినా కూడా మీరు కామెంట్ చేసినా చెప్పారు నాకు పైసలు రావని మీకు అర్థమవుతాయి. బట్ కామెంట్ చేయండి, టైం పాస్. మాకు కూడా ఏం పని ఉంది, అటు వర్క్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెట్టుకొని ట్రేడింగ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియో ఇస్తున్నారు. మీకు మధ్య టంగా సౌండ్ వినపడుతుంది చూడండి టీమ్స్. సో నేను నెక్స్ట్ డ్రా చేసే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇది, అండ్ తర్వాత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇది, అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇది, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇది, అండ్ తర్వాత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇది, అండ్ తర్వాత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇది. వీడేంటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్లో ఉన్నాలని లైన్లన్నీ గీతలు పెడుతున్నాను అనుకుంటే ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని విత్ ఓన్లీ 2 పాయింట్ స్టాప్ లాస్ ఇన్ నిఫ్టీ 50 అండ్ 10 పాయింట్ స్టాప్ లాస్ ఇన్ బ్యాంక్ నిఫ్టీతోని మ్యాక్సిమం 1:2 రేషియో టార్గెట్ హిట్ అయ్యేలాగా ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రాటజీ. అది తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఐదర్ లైవ్ ట్రేడ్లో మీకు చూపిస్తా, లేకుంటే నేను ట్రేడ్ తీసుకుంది వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ నిఫ్టీ 50కి సంబంధించిన ఇంపార్టెంట్ లెవెల్స్ యొక్క వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది, అక్కడికి వెళ్ళి అవి చెక్ చేయండి.